ఆయన ఈ గురించి ఒక సంస్మరణ సభని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో కాపునాడు నాయకులు కాపు నాయకుల్ని అదేవిధంగా ముద్రగడ గారి అభిమానుల్ని కూడా పిలవటం జరుగుతుంది. ఈ సంస్మరణ సభ 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మందిరాలో ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాం. ముద్రగడ గారి నుంచి బహుశా ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరో ఉండరు. ముద్రగడ అనగానే ప్రతి ఒక్కరికి ఒక కాపు ఉద్యమ నాయకుడు గుర్తు రావటం జరుగుతుంది. దానికంటే ముందు ముద్రగడ గారి నుంచి మాట్లాడుకోవాలి అంటే నీతి తన మతంగాను నిజాయితీ తన కులంగాను మలుచుకుని ముందుకు నడిచినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ముద్రగడ గారిని చెప్పుకోక తప్ప. ఇవాళ ఉన్నటువంటి అన్యాయాలు కానీ అరాచకాలు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులకి పూర్తిగా ముద్రగడ గారు దూరం అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం చెప్పేసి కూడా చెప్పుకోవాల్సినటువంటి మొండితనం పట్టుదల ఈ 2 లక్షణాన్ని పూర్తిగా వంట పట్టించుకుని వాటితోటి ఏ ఉద్యమాన్ని అయినా సరే ప్రజలకి చేరువ చేసేటటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ముద్రగడ గారు ఉండేవారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఆయన నడిపినటువంటి అనేక ఉద్యమాలు మనందరం కూడా చూస్తున్నాము. ఆ ఉద్యమాల్లో ఆయన తాను ఇబ్బందులు పడటమే కాకుండా తన కుటుంబం ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా మొక్కవని ధైర్యంతో ముందుకు నడిచారు అనేది కూడా మనందరికీ తెలుసుకున్నటువంటి విషయం. తన కుటుంబంలో తన భార్యని రోడ్డు మీదకి ఎచ్చటం, తన కోడల్ని ఆడవారిని కూడా చూడకుండా భార్యని కోడల్ని రోడ్డు మీదకి ఎచ్చటం, ఒక రకంగా న్యూరో వ్యాధితో బాధపడుతున్నటువంటి తన కొడుకుని కానీ లేకపోతే తన రెండో కొడుకుని కానీ ఆయన్ని కానీ చిత్రహింసలు పెట్టి వాళ్ళు పుట్టినా కూడా ఏ రకంగానూ కూడా అధైర్యపడకుండా నాడున్నటువంటి ప్రభుత్వానికి ఎదురు తిరిగి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి ముద్రగడ గారి వాస్తవం. అటువంటి వ్యక్తులు ఇవాళ చాలా అరుదుగా మనకి కనిపిస్తారు. చాలా అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన వ్యక్తిత్వం నేటి యువతరానికి ఆదర్శమైనటువంటి కూడా వాస్తవమైనటువంటి విషయం. ఓ రకంగా ఆయన మరణానికి ముందు ఒక ఉత్తరం రాశారు. అందులో కొన్ని అంశాలను పొందుపరిచారు. ఆవిడ ఎప్పటికీ పుణ్యస్త్రీగా ఉండాలి, నన్ను ఇంట్లోనే మీరు గుడిలో కన్నం చేయండి, మన ఇంటి ముందు కన్నం చేసినట్టయితే నేను ఇక్కడే ఉండి వెళ్ళి చూస్తూ ఉంటాను, పెద్ద కార్యం చిన్న కార్యం ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఈ రకమైనటువంటి రాసినటువంటి ఆయన వాక్యాల్ని మనం చదివితే ఒక రకంగా బాధ అనిపిస్తున్న, అంటే కట్టుబాట్లు సాంప్రదాయాలు ఎన్నున్నప్పటికీ కూడా ఒక రకంగా చూస్తే ఒక సంస్కరణవాదిగాను ఒక అభ్యుదయవాదిగాను కూడా ఆయన మనకి కనిపిస్తారు అనేటటువంటి వాస్తవానికి ఇవాళ టాప్ కార్పొరేషన్ అనేది ఏర్పడటం. ఆ టాప్ కార్పొరేషన్ వల్ల చాలామంది విద్యార్థులు విదేశీ విద్యని అభ్యసించడానికి అవకాశం కలిగింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు మంచి స్థానాల్లోకి వెళ్ళటం, చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడడం అనేది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఆయన కృషిని మాత్రం కాపు ఉద్యమంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మాత్రం ఎప్పటికీ ఎవ్వరూ కూడా మరవలేనటువంటి పరిస్థితి. అటువంటి ముద్రగడ గారు ఈ రోజున మన మధ్య లేకపోవటం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి. ఆయన గురించి అందరికీ తెలియాలి. అంటే ఇప్పుడు తెలుసున్నది చాలామందికి తెలుసు, రాష్ట్రంలో తెలియని వారు ఎవరో ఉండరు. కానీ ఒకసారి ఆయన్ని మననం చేసుకోవడం ద్వారా ఇవాళ చిన్నపిల్లలు ఎవరున్నా వాళ్ళకు కూడా తెలియాలి. మనం చేసేటటువంటి సంస్మరణ సభ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఒకసారి స్మరించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఈ జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల నుంచి
ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపులు కానీ లేదా వారి అభిమానులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని మీ ద్వారా కోరుకున్నాం చెప్పేస్తాను. అందరికీ ప్రారంభమవటమే స్వర్గీయ వంగవీటి మోహన్ గారు ముద్రగడ గారి గురించి చెప్పుకోవచ్చు. అంటే మనం కాపుల్ని పెడుతున్నారు ఇబ్బంది ఆలోచనతో స్టార్ట్ అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఉండే కదా కాపులు కృషి చేసినటువంటి జిఎస్ రావు గారు కూడా ఆలోచించడం జరిగింది. ఆయన్ని కూడా ఈ సభలో సంస్మరించుకోవాలనేటటువంటి ఆలోచన చేయడం అని చెప్పిన ముద్రగడ పద్మనాభం గారి గురించి ఈ అందరికీ కూడా తెలిసిన విషయం. ఆయనకి సంస్కరణ సభ పెట్టాలి, కాపు కాకుండా ఆయన అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా ప్రతి ఒక్కరికి కూడా తెలియవాలని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు సోదరులు కూడా ఈ సంవత్సరాల సభకి తప్పనిసరిగా తరలి రావాలి. ముఖ్యంగా మరి గతంలో కూడా కాపునాడు నిర్వహించినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా తరలి వచ్చారు. అయ్యాల స్వర్గీయ చక్రపూడి రామ్మోహన్ గారు, అలాగే మేము, అలాగే శ్రీ స్వర్గీయ నంది వెంకటరాజు, శ్రీ అలపల్లి పురుషోత్తం గారు, అలపల్లి బోస్ గారు, అది ఆనాడు సభాకుల బుద్ధుడు గారు, సభాకుల రామకృష్ణ గారు, ఆనాడు కాపునాటికి అందరూ కూడా పార్టీలకు అతీతంగా తరలి వచ్చారు. అలాగే ఈ కార్యక్రమం కూడా తప్పనిసరిగా ఈనాడు మరి యువతికి పద్మనాభం గారి గురించి కొంతమంది యువకులు పూర్తిగా తెలియదు. మరి ఈ సంస్కరణ సభ ద్వారా కాపు యువకులకి అందరికీ కూడా తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరొక్కసారి పార్టీలకు అతీతంగా అవి కాపు సోదరులందరూ కూడా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకే మన మంజీరాలో 2 గంటలకి ఆ సభకే అందరూ కూడా తరలి వస్తారని ఆశిస్తూ మరొక్కసారి కాపు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల 20వ తారీఖుని సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి మంజీరా ఫంక్షన్ హాల్లో ముద్రగడ పద్మనాభం గారికి అలాగే మన జిఎస్ రావు గారికి సంస్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజమండ్రి రూరల్ అలాగే రాజానగరం నియోజకవర్గంలో ఉన్న కాపు సోదరులకు ముద్రగడ అభిమానులు అందరికీ కూడా రావాలని చెప్పి పత్రికా మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అనేది ఆయన కాపు ఉద్యమంలో కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జీవోలు తీసుకొచ్చి కాపుల కోసం ఆయన పేద బడుగు బలహీన వర్గాల్లో ఉంటున్న నలిగిపోతున్న కాపు విద్యార్థులు కానీ ఇతరులకు కానీ కోసం కూడా ఉన్న ప్రభుత్వంలో కూడా రాజీనామా చేసి ఆయన ప్రతిదీ కూడా పోరాటంతో సాధించడం జరిగింది. ఆయన ప్రతిదీ కూడా ఆయన కుటుంబాన్ని కూడా ఎంత ఇబ్బంది పడినా కుటుంబంతో పాటు ఆయన మొత్తం ఆయన కూడా ఉంటున్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడినా సరే ఆయన ఏదైతే మాట అనుకున్నారో సాధించే వరకు ఆయన ఏ రోజు ఆయన పట్టుబడకుండా ఆయన ముందుకు వెళ్తాం జరిగింది. అలాంటి మహనీయుడు మన మధ్యలో లేడని తెలియజేస్తూ ఆ రోజు అందరూ కూడా మొత్తం యావత్ కాపు సోదరులు సోదరుమూలు అందరూ కూడా ఈ సభకు వచ్చి
పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి ఈ పత్రికా మీడియా ద్వారా మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నతమైన నాయకులు కోల్పోయిన విషయాన్ని ఈరోజు చాలా బాధాకరంగా మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా కూడా ఆయన ఉన్నటువంటి ఆ రోజుల్లో గత 3-4 శతాబ్దాలు బట్టి కూడా రాజకీయంగా జయంగా పెట్టుకొని ప్రజలే దేవుళ్ళు సమాజ దేవాలయాలు నమ్ముకొని అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి మహోన్నతుడు వ్యక్తి ఎవరిని ఉండేది స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు అన్న విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మనందరూ తెలుసుకోవాల్సిన విషయం, అందరికీ తెలిసిన విషయం. ఆ రోజుల్లో ఏదైతే 294 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు 175 నియోజకవర్గాలు అయినప్పుడు కూడా ఆనాటి నుంచి పోరాట వీరుడిగా నిలిచిపోయిన మహోన్నతుడు అయితే కాపు గురించి అనేక ఉద్యమాలు చేపడుతూ అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపడుతూ కార్పొరేషన్లు కానీ అలాగే పేదవాళ్ళ విషయాలు కానీ రైతుల విషయాలు కానీ అలాగే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరి విషయాల్లో కూడా నేను మీ ముందున్నా అని చెప్పి మహోన్నత వ్యక్తి ఎవరు ఉంటే అది ముద్రగడ పద్మనాభం గారి విషయం మనందరికీ తెలిసిన విషయం. అంటే ఈరోజు రేపు చేసేటటువంటి కార్యక్రమాన్ని ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరినీ కూడా మేము నాయకులను ఒక్కొక్కరిని కోల్పోవడం కూడా జరుగుతున్న విషయాన్ని అందరికీ తెలుసు. మరి అలాగే మాకు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ గారు కానీ అలాగే వంగవీటి మోహన్ రంగారావు కానీ ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి సీనియర్ అయినటువంటి ఆయన కూడా కోల్పోవడం అనేది చాలా మాకు ప్రదర్శకరంగా భావిస్తాం. అలాగే టౌన్లోకి వచ్చేటప్పటికి అల్లిపిల్లి బోస్ గారు కానీ అలాగే నంది వెంకట్రావు గారు కానీ ఇలాంటి వాళ్ళు కూడా లోకల్లో ఉండేటప్పుడు నాయకులు కూడా మేము కోల్పోయిన పరిస్థితి అంతేనా ఉంది. గ్రహించి కూడా ఈ రోజు ఉన్నటువంటి ఈ 3 నియోజకవర్గాలకి ఒక రకమైన విధానాన్ని తెలియబడుతున్నాం. ఏంటంటే జనసేన కానీ బీజేపీ కానీ సిపిఐ కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ వీళ్ళందరికీ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే రేపు ఒక కాపుకు సంబంధించిన వర్గం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి హాజరు కావాలని చెప్పి కోరుతున్నాం. రాజకీయం అనేది తాత్కాలికం, కమ్యూనిటీ అనేది శాశ్వతం అన్న దాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా మేము ఈ మీడియా ద్వారా తెలియపడుతున్నాం. ఎందుకంటే ఇది జనసేన ఈ దేశానే కాకుండా పార్టీ అనేది తాత్కాలికంగా ఉంటుంది, కానీ శాశ్వతంగా నిలిచిపోయేది ఏదంటే ఒక కులం. ఆ కులం గురించి ప్రతి ఒక్కరు బయటికి రావాలన్న విషయాన్ని తెలియపడుతున్నాం. ఈరోజు ఇటువంటి నాయకుడు రేపు పొద్దుట మనకు దొరకడు. అయితే మనిషికి ఒకటి పుట్టిగా ఒకటి చావు. అటువంటి చావుని మనం ఈ రోజు దాకా మన ఇల్లు చూడలేకపోయాం కానీ మన కళ్ళారా చూడలేనప్పుడు కూడా మనం అంటూ ఆయన ఆత్మను శాంతించాలంటే మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మనకి రేపు జరగబోయేటువంటి మంజీరాలో పెట్టినటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు రావాలని మనకి తెలియపడుతున్నాం. ఎందుకంటే మనిషి లేడు, ఆయన ఆత్మ శాంతించాలంటే మనం కూడా రేపు బాధపడకుండా ఒక మంచి కార్యక్రమం చేపడితే మన కాపుల ద్వారా మన ఎల్లపైన బాధ కూడా మీలో లేకుండా మనందరికీ కూడా నేను తెలియపడుతున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుడిలాగా ప్రతి ఒక్కరు వచ్చి ఆ ప్రోగ్రాం జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈరోజు మీడియా ద్వారా మేము తెలియపరచడం జరుగుతుంది. దయించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కమ్యూనిటీని మామూలుగా ముందందుకు తీసుకెళ్తూ ఏదైతే పార్టీలకు అతీతంగా ఇది మన పార్టీ ఆ పార్టీ కాకుండా ఏ పార్టీలో ఎవరు మార్పులు చేర్పులు చేయట్లేదు, ప్రతి ఒక్కళ్ళు మార్పులు చేర్పులు చేసినప్పటికి కూడా లాస్ట్లో మానసికంగా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి దయించి కూడా మనందరికీ తెలిసిన విషయం. లేకపోతే మా నాయకుడు కొన్నాళ్ళ పాటు బతికే పరిస్థితి అంతేనే ఉంది. కానీ అటువంటి వాళ్ళు చాలామంది తప్పులు చేసినప్పుడు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి ఎవరు లేకపోయే పరిస్థితి. మరి ఆ నాయకులు లాస్ట్లో కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా అది కేవలం దేని గురించి అతని స్వార్థం గురించి కాదు. అతని వయసు 79-80 ఏళ్ళ వయసు అనుకుంటే ఆ వయసులో కూడా ప్రజల బాగుండాలని ఉద్దేశంలో చేసినటువంటి నిర్ణయాలే కానీ ఏ రకమైన మామూలుగా ఇతర దాంట్లో నిర్ణయాలు మంచి కాదన్న విషయాన్ని కూడా తెలియదు. ఆయన ఆ రోజుల్లోనే కుటుంబాన్ని పక్కన పెట్టి ఈరోజు పిల్లలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రజల క్షేమమే నా క్షేమం అనే మహోన్నతమైన ఎవరిని ఉంటామండి. అంటే ముద్రగడ పద్మనాభం గారు అన్న విషయాన్ని దయించి కూడా మనం అందరం తెలుసుకోవాలని చెప్పి మీడియా ద్వారా 1-4 మాటలు ఎందుకుసార్లు చెప్పగలుగుతున్నాం అంటే కూడా ఈ రోజు రేపు జరగబోయినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జయప్రదం చేయాలన్న విషయాన్ని కూడా మేము కూడా మాట్లాడబడింది. నిన్న కూడా జక్కంపూడి రాజా గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా రాత్రి ఇక్కడ దీంట్లో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆకుల రోజు గారు విజయలక్ష్మి గారు అలాగే నంది శ్రీనివాస్ గారు కూడా ఏదైతే కాపు సోదరులందరూ కూడా రాత్రి మాట్లాడుకొని ఉదయం మీడియా ద్వారా దీన్ని ఇంకా పబ్లిసిటీ దీన్ని ఇంకా విస్తీర్ణం చేసి ప్రతి ఒక్కరిని ఏ విధంగా అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుతున్న విషయాన్ని మేము కూడా ఈరోజు మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నాం. అదే మనం అనుకోలేదు. ఎందుకంటే పోరాట యోధుల్ని చాలామంది తెలిసాం, కానీ ఇలాంటి పోరాట యోధుల్ని మనం అంటే చరిత్ర చెప్పుకుంటూ ఉంటే అల్లూరి సీతారాం, భగత్ సింగ్ రకరకాల మన నాయకులు మనం పుస్తకాలు చదువుకుంటుంటాం. డైరెక్ట్గా చూసిన వ్యక్తి ఎవరంటే ఒక ముద్రగడ పద్మనాభం గారు. ఈ యొక్క జాతి కోసం నిత్య పోరాట యోధుడు ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారు. ఆయన లేని లోటు ఎవరో పూడ్చలేనిది. అలాగని చెప్పి ఆయన ప్రజల మనసుల్లో ఒక 93
లో ఒక జీవో తీసుకొచ్చి ఆయన దక్కి జీవో ఆ జీవో తీసుకొచ్చిన ఘనత ఏదన్నా దక్కిందంటే అది ఆయనకే, ఆయన సొంతం అది. అలాగే అనేక పోరాటాలు 1, 2, 3 కాదండి, అనేక పోరాటాల్లో మరి ముద్రగడ పద్మనాభం గారు ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. కనుక మనం ఎంతో మందిని కోల్పోయాం. ఒక జగన్మోహన్ రామ్మోహన్ రావు కానివ్వండి, ఒక జిఎస్ రావు గారు కానివ్వండి, అలాగే వంగవీటి మోహన్ రావు గారి చర్చలేంది దాదాపు దశాబ్దాల కాలం అయిపోయినా ఇవాళ అతి తక్కువ వయసులో 73 అంటే ఆయన చనిపోయే వయసే కాదు. ఆయన మీద జరిగినటువంటి దాడులు మనం స్మరించుకుంటూ ఉంటే మనమైతే భరాంచలేమేమో, మనం భరాంచలేము కూడా. ఎందుకంటే ఆ వయస్సు ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి పోరాట యోధుడు మన ముద్రగడ పద్మనాభం. అలాంటి ఇబ్బందుల్లో కూడా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టినా మీరు అలా ఉండండి, ఆ కూడా తిరిగిన మిత్రులు కూడా ఇబ్బంది పడ్డారు. అలాగే ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఆఖరి వరకు చిరు శ్వాస విడిచే వరకు కూడా నీతి నిజాయితీకి మారు పేరు చిరునామా ఎవరంటే ముద్రగడ పద్మనాభం అని చెప్పుకోవచ్చు. అలాగే మరి మున్ముందు కూడా ముద్రగడ పద్మనాభం గారిని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి, అలాగే ఒక విగ్రహాన్ని కూడా మన టౌన్లో సరైన ప్రాంతంలో అంటే పుష్కర పనులు జరుగుతున్నాయి. ఆ పుష్కర పనులన్నీ అయిన తర్వాత ఒక మంచి ప్రదేశంలో ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నేను అఖిలపక్ష కమిటీ చైర్మన్గా నేను అన్ని పార్టీలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇది మీది మాది అని కాదండి, కాపు జాతిలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా, అలాగే ఆయన మిత్రులు, ఆయన అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంటే ఆయనకి సరైన ఘన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి నేను మనసా వాచాకరణం